ఎప్పుడన్నా మన కూతురు పైకి వస్తున్నా, కొడుకు పైకి వస్తున్నా, మహిళ అయినా పురుషుడైనా ఒకే రకంగా ఇవ్వాలి. కానీ దీంట్లో భిన్నాభిప్రాయాలు నిన్న మెన్షన్ అవుతున్నాయి. కేసీఆర్ గారు ఫీల్ అయ్యారు, ఆబ్వియస్లీ ఫీల్ అయి తీరుతారు. ఒక ఫాదర్గా కూతుర్ని సస్పెండ్ చేయాల్సిన పొజిషన్ వస్తే ఫీల్ అయి తీరుతారు. బట్ సస్పెన్షన్ అవసరం లేని క్యాండిడేట్ని సస్పెండ్ చేయడం ఏంటి? వాట్ వే ఇస్ షీ కన్సర్న్? నాకు అర్థం కావట్లా. పార్టీలో తప్పులు జరుగుతున్నాయి అని చెప్తే సస్పెండ్ చేస్తారా, లేకపోతే బహిష్కరించాలనుకుంటారా? అసలు నా దృష్టిలో కవిత గారు, యు హ్యావ్ వేస్టెడ్ యువర్ టైం. ఇదే మీరు రాజీనామా చేసి మీ నాన్నగారి పైన ఉన్న ప్రేమతో ఆయన ఫోటో పెట్టుకుని పార్టీ పెట్టి ఈ పార్టీకి నుంచుంటే యూ వుడ్ హావ్ బీన్ కాంపిటిటర్ టు సీఎం. ఎందుకు చేయలేదో నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 5 ఏళ్ళు హరీష్ రావుకి మీరు పోస్టింగ్ ఇవ్వలేదు, మీ నాన్నగారి సిన్సియారిటీ గురించి మాట్లాడారు తప్ప ఆ ముందు 5 ఏళ్ళు కాళేశ్వరం మీద జరుగుతున్న అవకతవకల గురించి బయట ఎందుకు పెట్టలేదని చాలామంది అడుగుతున్నారు. అదే ఇప్పుడు మాట్లాడేది అప్పుడు మాట్లాడుంటే, పార్టీ పెట్టుంటే ఈ ఫార్ములా ఈ కేసులు, దాని తర్వాత మనకి ధరణి పోర్టల్ ఇష్యూస్, ఇదంతా కాకుండా ఫోన్ ట్యాపింగ్లో అన్నిటినీ చూప్ నోరు మూయి అని చెప్పి నుంచున్న మహిళా శక్తి కింద ముందుకు వచ్చి ఉండేవాళ్ళు. యు ఆర్ ఏ స్ట్రాంగ్ ఉమెన్. మీరు ఫాదర్ పైన ఏమన్నా అంటే ఊరుకోనట్టున్నారు, మీ పైన ఎవరేమన్నా అంటే ఊరుకోనని స్టాండ్ తీసుకుని 5 ఏళ్ల క్రితం బయటకు వచ్చుంటే పావులా వాడుకునే వాళ్ళ ఇవన్నీ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి. ఆవిడకి పొజిషన్ ఉండుండేదా? పార్టీ నా కోసం అంత గట్టిగా మాట్లాడలేకపోయిందన్న సిచ్యువేషన్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారు. అరెస్ట్ అయినప్పుడు ఆవిడకి ఓన్ ఆర్మీ ఉండుండేది. ఈ రోజు కూర్చొని కొంతమంది ఆవిడ స్టిక్కర్లు, టేపులు, పోస్టర్లు చింపుకునే పరిస్థితి ఎందుకు ఉండేది?